యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరెజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకొందురు. మరొక సందర్భాన్ని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకొని పో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరెజ్జీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత మరొక సందర్భాన్ని కూడా చదువుతాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును అనగా దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరెజ్జీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాసమునై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాను. ప్రింగల తండ్రి, వందన స్తోత్రాలు. రాత్రి బైబిల్ పఠనం కొరకై మీ సన్నిధానానికి వస్తూ ఉన్నాం. దేవ, ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువుని గురించి పాడి స్తుతించి కీర్తించుట్లో మీరెంతగానో సహాయపడుతూ వచ్చారు. దయగల తండ్రి, ఈ సమయంలో తండ్రి బైబిల్ పట్టణంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినం కొరకై దేవా మీరేం సిద్ధపరిచారో అవి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిష్ప్రయోజకమైన దాసుని ప్రభా మీరే మీ నోటి పూరగా ఈ సమయంలో వాడుకోనండి. దేవా మీరేమైతే సిద్ధపరిచారో అవి తండ్రి మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తూ మీ శిరసత్వాన్ని కోరుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. 7 జాతుల వారిని గురించి, 7 జాతుల వారు 7 పాపములకు సాదృశ్యము అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. అందులో ఇద్దరిని గురించి మనం చూస్తూ వచ్చాము, కనానీయులను, హిత్తీయులను. కనానీయులు ధనాపేక్ష అనేటువంటి పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు అని, హిత్తీయులు అసూయకు సాదృశ్యంగా, అసూయ అనేటువంటి పాపానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ 7 పాపాల గురించి బిల్లీ గ్రామ్ గారు కూడా ఒక పుస్తకం రాశాడు. 7 పాపాల గురించి మీకు ఎక్కడైనా దొరికితే చదవటానికి ప్రయత్నించండి. సరే, నేను ఈ దినము వాస్తవానికి హివీయులను గురించి నేను చెప్పవలసి ఉంది. అయితే కొన్ని అనానుకూల పరిస్థితులను బట్టి నేను అట్లా సిద్ధపడలేకపోతా వచ్చాను. అయితే 7 జాతులను గురించిన కొన్ని విషయాలు ఇక్కడ ఆధారంగా చేసుకొని మనము ఈ బైబిల్ స్టడీని ఈ దినం పాఠం కొరకే కలిగి ఉంటాం. ఈ 11వ వచనము 7 జాతుల గురించి ప్రభు సెలవిస్తూ వచ్చినప్పుడు, జీవము గల దేవుడిగా నేను మీ మధ్య ఉన్నాను అని చెప్పిన తర్వాత నిశ్చయంగా మీ ఎదుటి నుండి ఈ 7 జాతులను ఏం చేస్తానన్నాడు? 7 జాతుల వాళ్ళని వెళ్ళగొడతాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు 7 అంటే ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రవేశించక మునిపే, కాబట్టి అక్కడ 7 జాతుల వారు డిపార్ట్ అయి ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. 7 జాతుల వాళ్ళు కనానులో ఉన్నారు, వేరు ప్రాంతాలని ఆక్రమించుకొని ఉన్నారు. అలాగే ఆక్రమించుకున్నటువంటి 7 జాతులు, కాబట్టి మనం వారిని వెళ్ళగొట్టుట అనేది చాలా మానవునికైతే, మనకైతే అది అసాధ్యం. ఇశ్రాయేలీలకు కూడా అది అసాధ్యమైంది. అందుకు ప్రభు అన్నాడు, నేను వెళ్ళగొడతాను అన్నాడు. మీ ఎదుటి నుండి ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి వెళ్ళగొడతాను అన్నాడు. ప్రభువే ఈ మాట అన్నాడు, ఖచ్చితంగా నిశ్చయంగా నేను ఈ ప్రజలను మీ ఎదుటి నుండి వెళ్ళగొడతాను అన్నాడు. అంటే మీరు
కనాను చేరుకునే సమయానికి, మీరు ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళే సమయానికి ఖచ్చితంగా నేను వారిని వెళ్ళగొడతాను అన్నాడు. ఆ తర్వాత మనము ద్వితీయోపదేశ కాండములో మరొక మాట చదివాం కదా. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ 7 జనములను గురించి చెప్పిన తర్వాత, నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత, అంటే అక్కడ వెళ్ళగొడతానని చెప్పినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? వెళ్ళగొట్టిన తరువాత, అంటే వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొడతానని తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత అసలు ఈ 7 జాతుల కొరకు మనము నిర్గమకాండ 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ వచ్చినాము. ఈ 3 జాతుల విషయమై, 7 జాతుల విషయమై ప్రభు ఏం చేశాడు అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను ఈ దినం కొరకై. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి 3వ అధ్యాయం నిర్గమకాండము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజీయులకు, హివీలకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చున్నాను. ఇక్కడ 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ జాతులు గురించి చెబుతూ యబూసీయుల తర్వాత ఏమన్నాడు అంటే, యబూసీయులకును నివాస స్థానమై అన్నాడు. అంటే వీళ్ళు వెళ్ళే సమయానికి వారు అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు, వాళ్ళు నివాసం చేస్తూ ఉన్నారు అని. కాబట్టి అక్కడ వీరు డిపార్ట్ అయ్యి ఆ ప్రదేశంలో కనానులో వీరు నివాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నివాసం చేస్తున్నటువంటి ప్రజలను వెళ్ళగొట్టుట చాలా అసంభవము అనేది. అందుకని ప్రభు ఇప్పుడు ఏమన్నాడు? యెహోషువ గ్రంథంలో నేను వాళ్ళ వెళ్ళగొడతానని చెప్పిన తర్వాత నిర్గమకాండములో మోషేతో కూడా ప్రభు మాట అన్నాడు, నేను వాళ్ళను వెళ్ళగొట్టడానికే ఏమై ఉన్నాను. అదే ఆ మాటను చూస్తాం ఇదే కొరకే. నేను వాళ్ళను వెళ్ళగొట్టడానికి దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి దిగి వచ్చుట అనేది ఏమి సూచిస్తుంది? ప్రభు గురించి మనకేమని సూచనగా ప్రభు దిగి వచ్చుట అనేది మనకు ఏం సూచిస్తుందో నేను మొదటి తలంపులో జ్ఞాపకం చేస్తాను. ఈ 7 జాతుల వారిని వెళ్ళగొట్టడానికే ప్రభు దిగి వచ్చాడు. 7 జాతుల వారు 7 పాపములకు సాదృశ్యం. అందుకే పాపమును తీసివేయటకు మనుష్య కుమారుడు ఏమయ్యాడంట? ఈ లోకమునకు. సరే, ఆ తలంపులోకి వస్తాను. ఈ 7 జాతుల వారిని వెళ్ళగొట్టడానికే ప్రభు దిగి వచ్చి ఉన్నాడు అనే మాట. ప్రభు దిగి వచ్చుట ఏం చూపిస్తుంది? నేను ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. మొదటి తలంపులో ప్రభు దిగి వచ్చుట తిమోతిలకు రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి పత్రికలో, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును కూడా చూడ నేరడు. ప్రభువు నివసించేటువంటి ఆ స్థలమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇక్కడ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఉన్నవాడు. కాబట్టి ప్రభు ఎక్కడున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అది అర్థం చేసుకుంటే మనకు ఆ మొదటి తలంపు ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఆయన దిగి వచ్చి ఉన్నాడు ఈ 7 జాతుల వాళ్ళని వెళ్ళగొట్టుట కొరకే అని. దిగి రాకముందు ఆయన ఎక్కడున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలో. సమీపింపరాని తేజస్సులో ఆయన వసిస్తూ ఆయన అమరత్వం కలిగినటువంటి దేవుడుగా ఉండి ఏ మనుషుడు కూడా ఆయనను సమీపింపరానటువంటి అటువంటి తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన దిగి రాక మునుపు ఈ 7 జాతుల వాళ్ళని వెళ్ళగొట్టడానికి దిగి రాక మునుపు ఆయన ఎక్కడున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొంచెం ముందుకు వెళితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. చూసారా, ప్రభు దిగి రాకముందు ఎక్కడున్నాడు అని జ్ఞాపకం చేస్తాను. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు.
ఎవరు సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగిన వాడు. అంటే ఆయన ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు? దిగి రాకముందు. అంతేకాదు ఆయన మహోన్నతుడమైన పరిశుద్ధ స్థలములలో కాబట్టి ఆయన ఉన్నాడు అన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ఒక సమూహము ఆయనను గురించి ఇలాగున ఆరాధన చేస్తూ వచ్చింది. ఏమని అని అంటే ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు అని మానక చెప్పుచు ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్నవానికి, ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అంటే 24 పెద్దలు 4 జీవులతో సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు, ఆయన చుట్టూ 24 పెద్దలు 4 జీవులు ఆయన ఎప్పుడు కూడా స్తుతిస్తున్నాడు. అటువంటి సర్వోన్నతమైన స్థలములలో నివసించినటువంటి ఆ ప్రభు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, సర్వోన్నతమైనటువంటి స్థలంలో నివసించేవాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి దేవుడు. ఇది మన ప్రభు దిగిరాక ముందు ఆయన ఉన్నటువంటి స్థలముల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇటు దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటమ్మా, కాబట్టి 7 జాతుల వాళ్ళు ఆ కణాలలో నుండి వెళ్ళగొట్టట ఆయనకి. 7 జాతులు 7 పాపములకు సాదృశ్యం. అందుకని ప్రభు ఇప్పుడు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటిది ఆ మాటనంటే ఫిలిప్పీలకు రాసినటువంటి అంతకంటే ముందు తిమోతిలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చూసారా, 7 జాతులు 7 పాపములైతే ఇటువంటి దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంట, ఆయన లోకమునకు వచ్చెను అని అంటే ఆయన దిగి వచ్చాడు. ఎక్కడికి? లోకమును, పాపభూయిష్టమైన, పాపంతో నిండిన, భ్రష్టత్వంతో నిండిన ఈ లోకములోనికి ప్రభు ఏం చేశాడు అంటే దిగి వచ్చాడు. అందుకే ఆది కాండంలోనే భూలోకమును గురించి రాయబడతా వచ్చినప్పుడు ఒక మాట అక్కడ ఉంది. ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముందు నరులతో కూడా భూజంతువులను తుడిచివేయుదును. చూసారా, అనిన తర్వాత ఏమన్నాడు 5వ వచనంలో? ఊహంతయు చూచాడు అన్నాడు. ఇప్పుడు 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండెను. అంటే పాపముతోను బలత్కారముతో నింపబడింది భూమి. అటువంటి సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఉన్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేసిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో అన్నటువంటి మాట యెహోషువతో కూడా అన్నాడు. ఇప్పుడు మోషేతో అన్నాడు, మోషే నేను ఇప్పుడు ఏమై ఉన్నాను, ఈ 7 జాతులు 7 పాపములు అంటే పాపులను రక్షించడానికి భూమి మీద 7 జాతుల వలన 7 పాపముల వలన భూలోకమంతయు చెడిపోయి ఉంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు తమ యొక్క మార్గంలో ఏం చేసుకున్నాడు, చెరిపివేసుకున్నాడు. అందుకని నేను భూమితో కూడా ఉండకుండా వాడిని ఏం చేస్తానన్నాడు, నాశనం చేస్తానన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు కుమారుడు ఏమై ఉన్నాడు అంటే, అయ్యా అలా చేయొద్దు, ఇదిగో నేనుండా, నన్ను పంపు అన్నాడు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఆ మాట చూస్తున్నాం. క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఈనాడు మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, నాడు ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన అన్నటువంటి మాట, నేను దిగి వచ్చి ఉన్నాను అని. ఈ రాత్రి ప్రియ సహోదరి, ఇంకా నువ్వు చెడిపోయినటువంటి పాపభూయిష్టమైనటువంటి లోకములో ఇంకా పాపంతో ఎంతకాలం పోరాడుతూ రక్తం కారణంతగా దానిలో జీవిస్తూ ఉంటావు. కాబట్టి ఆ పాపమును తీసివేయలేదుకొని ఆ దుష్టత్వంలో, దుర్నీతిలో, పాపములో ఇంకెంతకాలం జీవిస్తూ ఉంటావు. నీ కొరకే ప్రభు
ఔన్నత్యమును ఐశ్వర్యం విడిచి లోకానికి వచ్చాడు కదా, ఇంకా నువ్వు ఎరుగక ఎంతకాలం జీవిస్తావు? ఒక దినం వస్తుంది ఆయన భూమితో కూడా సమస్తమును నాశనం చేయబోతూ ఉండగా, కాబట్టి నేడు అనేటువంటి సమయం నీ జీవితంలో ప్రభు నీకు ఇచ్చి ఉండగా, నేడు ఆయన వద్దకు వచ్చి నీ పాపపు స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. నీ కొరకే ప్రభు ఏమై ఉన్నాడు? దిగి వచ్చి ఉన్నాడు. సరే, నేను అది మా జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఎందుకు దిగి వచ్చాడు? ఇశ్రాయేలీయుల విషయంలోనికి వచ్చినప్పుడు, మన విషయంలోనికి వచ్చినప్పుడు నేను కంపేర్ చేశాను. ఇశ్రాయేలీయులు 7 జాతులను తరిమివేయటానికి దిగి వచ్చినట్లు ఈ 7 జాతులు ఏ పాపమును తీసివేయటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అది మన విషయంలోనికి వచ్చినప్పుడు. కాబట్టి 2 కంపేర్ చేసిన తర్వాత ఆ తలంపు యొక్క కొంచెం లోతుల్లోనికి వెళతాం. నేను ఇప్పుడు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఎందుకు వచ్చాడో చెప్పిన తర్వాత, ప్రభు ఎక్కడున్నాడో అనే సంగతిని మీకు జ్ఞాపకం చేసిన తర్వాత ఆ తలంపు యొక్క 2వ భాగంలోనికి వస్తాం. మొదటి తలంపులోనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ బంధం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభు అన్నటువంటి ఆ మాటలో ఎందుకు దిగి వచ్చాడు అనే మొదటి తలంపులను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత, ఆ మొదటి తలంపు యొక్క 2వ భాగంలోనికి వచ్చినప్పుడు ప్రభు దిగి వచ్చున్నాడు అన్నాడు. మనం ఈ ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చదివినటువంటి మాటల్లో నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనిషిని పోలికగా పుట్టి అనే మాట, 2వదిగా దాసుని స్వరూపమును ధరించుకొని, 3వదిగా రిక్తునిగా చేసుకొని అనే 3 మాటలు, 4వదిగా విధేయత చూపిన వాడే. 4 మాటలు జ్ఞాపకం చేశా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. నేను ప్రభు ఎక్కడున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 2 దగ్గర తెస్తే మీకు అర్థమైపోద్ది తలంపు ఏంటో కదా. అంటే ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో నేను జ్ఞాపకం చేసిన తర్వాత, ఇప్పుడు ఆయన గురించి 4 మాటలు మీకు జ్ఞాపకం చేసిన తర్వాత, ఆయన దాసుని స్వరూపము, ఆయన మనుష్య పోలికగా రిక్తునిగా విధేయత చూపిన వాడిగా ఉన్నాడు అని 4 మాటలు వచ్చిన తర్వాత, ఈ 4 మాటలు ముగింపులో ఒక్క మాటతో దాన్ని ఏకీభవించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఆయన దిగి వచ్చుట అనేది ఏం చూపిస్తుంది అని అంటే, తన్ను తాను తగ్గించుకొనుటను చూపిస్తుంది. కాబట్టి ప్రభు దిగి వచ్చుటను చూస్తున్నాం. ప్రభువే దిగొచ్చాడు అంటే అంతటి దేవుడే తనను తాను దిగి రావడానికి ఇష్టపడ్డాడు. అంటే తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. దిగి వచ్చుట అనే మాట ప్రభు యొక్క దీనత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఈ రాజుని ప్రభాతుడు దీనుడై గాడిద పిల్లను భారవాహమును ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు అంటాడు. కాబట్టి ప్రభు దిగి వచ్చుటను, ప్రభువే దిగి వచ్చినప్పుడు మనం ఇంకెట్లున్నాం అనేది ఒక విషయం. కాబట్టి ప్రభు దిగి వచ్చుట అనేది తనను తాను తగ్గించుకునుట, తనను తాను దీనత్వంలోని తీసుకుని వచ్చుట అనేది చూపిస్తుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 33వ వచనం. ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకకపోయినో చాలక పైన ఏమన్నాడు 32వ వచనంలో, ఆయన గొర్రెవలే వదకు తేబడెనో, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెనో. ఈ మాటలన్నీ చెప్పి 33వ వచనంలో అంటాడు, గొర్రెవలే వదకు తేబడ్డాడు, బొచ్చు కత్తిరించిన వాళ్ళ ఎదుట మౌనంగా ఉన్నాడు, ఆయన నోరు తెరవలేదు అన్న మాటలు చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు ఆయన దీనత్వమును బట్టి. ఆ మాటలన్నీ ఏం చూపిస్తున్నాయంట? ప్రభు యొక్క దీనత్వము. అంటే నేను దిగి వచ్చి ఉన్నానని ప్రభు స్వయంగా చెప్పటము, ప్రభువు తాను దిగి వచ్చటను జ్ఞాపకం చేస్తున్నాను. అంత అంతస్తులో నుండి దిగి రావటము అంటే సామాన్యంగా అది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు కదమ్మా. ఆ సంగతిలో మనం చూస్తాం తర్వాత తలంపుల్లో. ప్రభు యొక్క అది దీనత్వమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలకు రాస్తూ
ఆ ఫిలిప్పీ పత్రిక 7వ వచనం చదివిన తర్వాత 8వ వచనంలోనికి వస్తే ఒక మాటని జ్ఞాపకం ఉంది. తన్ను తాను తగ్గించు సిలువ మరణము పొందునంతగా అన్నమాట. కాబట్టి ఈ రాత్రి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇలాగూ తాను దీనుడై పోవుట అనేది ఆయన పాపాత్మునైనటువంటి మానవుని రక్షించుట కొరకు. ఆ తర్వాత నేను ఆ తలంపు యొక్క 2వ భాగంలోనికి వచ్చినప్పుడు ఆ 2 విషయాలు మీకు దగ్గర పెట్టాను. అది ప్రభు తనను తాను దీనత్వంలోని తెచ్చుకుంటా దిగిపోవటను చూపిస్తుంది, తనను తాను తగ్గించుకోవటం చూస్తుంది. ఈ రాత్రి అంతటి ఔన్నత్యంలో ఉన్నటువంటి దేవుడు అంతగా దిగిపోతూ వచ్చాడు. ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి, నువ్వు దిగిరమ్ము అని. ఏమని అడుగుతున్నాడమ్మా? దిగిరమ్ము. కాబట్టి ఇప్పుడు ఆ మొదటి తలపు నేను అక్కడ ముగిస్తున్నాను. ఆయన దీనత్వం దేని కొరకని మీకు జ్ఞాపకం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్య నేను జ్ఞాపకం చేశాను 7 ప్రజలను 7 జాతుల వాడిని విడిపించుట కొరకే అన్నప్పుడు అది మనకెందుకు అన్వయించాను నేను ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళతాము, నిర్గమకాండములోనికి వెళతాం. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము సరే నేను ఆ మాటని ముగింపులోనికి ఒక రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తే మంచిదేమో అనిపించింది. పేతురు రాస్తూ తన మొదటి పత్రిక మొదటి తలంపు యొక్క ముగింపులోనికి వచ్చినప్పుడు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభు మనకు ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, ప్రభు అంటున్నాడు నేనే దిగి వచ్చినప్పుడు, నేనే కాబట్టి దీన మనసుకుని అయినప్పుడు, నేనే తగ్గించుకున్నప్పుడు మీరు ఎలా ఉండమంటున్నాడు? దీన మనసుకులై ఉండుడి. కాబట్టి ఆ తలంపు అక్కడ ఈ మాటతో ముగిస్తే బాగుంటుంది అనిపించి ఆ మాట జ్ఞాపకం చేశాను. సరే, ఇప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయంలోనికి వస్తాం. ప్రభు అన్నాడు అక్కడ 3వ అధ్యాయంలో దిగి వచ్చి ఉన్నాను అని. ఎవరితో అన్నాడు? మోషేతో అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక మోషే విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండం. అందుకు యెహోవా ఇప్పుడు దేవుడు మోషేతో అన్నాడు ఏమని అంటే, అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము. ఎవరితో అన్నాడు ఆ మాట? 23వ వచనం మొదటి భాగంలో. మోషే యెహోవాతో. చూసారా? మోషే యెహోవాతో నీవు దిగి వెళ్ళుము అని. ఇప్పుడు మోషే దిగి వెళ్ళిన తర్వాత దిగి వెళ్ళమని అంటే మోషేకి మాట చెప్పకముందు ప్రభుని గురించి ఏం చదివాం మనము? ఆయన దిగి వచ్చాను. ప్రభు ఏ కార్యము చేసినా కూడా మొదట తాను చేస్తాడు, తాను చేసిన తర్వాత చేయమని చెబుతాడు కదా. ఒక సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 2-3 సందర్భాలు. మత్తయి సువార్తలో బ్యాప్టిజం ఇచ్చి యోహాను ప్రభు చేత బ్యాప్టిజం పొందటానికి వచ్చిన సమయంలో, కాబట్టి ఇప్పుడు అంటాడు ఏమని? 3వ అధ్యాయము 13-14 వచనాలు. వచ్చాను. నివారింపు చూశాను కానీ ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు. యోహాను అన్నాడు, ప్రభు నేనెందుకు మీకు బాప్తిసం, నేను నీ వల్ల బాప్తిసం పొందవాలి, నువ్వు నాతో బాప్తిసం పొందటం ఏంటి అంటే, ఆ పై ఏ సందర్భంలో ఉన్నాడు ఆ కాంటెక్స్ట్ మనం చదివితే పైన చాలామంది వచ్చారు కదా. ఎలాగొచ్చారు ఆయన వద్దకనంటే 7వ వచనంలో, అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి వారి గురించి ఏమన్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రతలను తప్పించడం మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు కదా. ఆ తర్వాత మరికొంతమంది వచ్చారు, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బ్యాప్టిజం పొందుతున్నారు. కొందరేమో పరిసయ్యులు సద్దూకయ్యులు ఈ అనుభవం లేకుండా వచ్చి బాప్తిజం ఇవ్వమని అడిగారు. ఆ తర్వాత కొంతమంది ఏమో తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిజం పొందుతున్నారు. దైవ గ్రంథంలో ఒక మాట ఉంది, మార్కు సువార్త 16:16 ఏమనుందంటే, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు. అందుకని ఇప్పుడు
ప్రభు ఏమో అనీతిమంతుడు పాపుడు అని కాదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు ఒక మాదిరి చూపించాడు. ప్రభుని నమ్మి బాప్తిసం పొందితే ఏం పొందుతామని. కాబట్టి నీతి యావత్తు ఇలాగ జరగనియండి, అంటే నేను ఎలాగైతే బాప్తిసం పొందానో కాబట్టి నీతి యావత్తు ఇది నెరవేర్చబడాలి అని అక్కడ చెప్పాడు. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి వస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, సందర్భం తెలుసు కనుక నేను ఆ మాట చదివిస్తాను. నేను మీకు చేసిన ప్రకారము అది. ఇప్పుడు ప్రభు ఇక్కడ అన్నాడు, నేను మీకు మాదిరిగా దీన్ని చేశా. అంటే మీకంటే నేను ముందు చేసా దీన్ని. ఎందుకు తెలుసా? నేను చేయకుండా నేను మీకు దేన్ని చెప్పటంలే. అనేక సార్లు మనం చేయకుండా చెబుతాం కదా. వాళ్ళు ఎవరు చేయకుండా చెప్పేవాళ్ళు? వాళ్ళ వాక్యంలో ఉంది. వాక్యం మనం బాగా చదివితే అన్నీ అర్థమవుతాయి. ఎవరమ్మా చేయకుండా చెప్పేటువంటి వాళ్ళు? వేషధారులేనా? కాదు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం. శాస్త్రులను పరిశీలనను మోషే బలిపీఠ ముందు కూర్చుందువారు వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ, చూసారా, ఇంకా వాళ్ళ గురించి ఉంది కానీ నేను చెప్పాలి ఆ మాటలు. కాబట్టి వారు చెప్పుదురు కానీ చేయరు. అయితే ప్రభు ఏం చేస్తాడు? ఏం చెబుతాడో దానికంటే ముందు ప్రభు ఏం చేస్తాడో అది చెబుతాడు. అంతేనా? అయితే ప్రభు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు మనం చెప్పేదానికి చేసేదానికి చాలామంది లోకంలో ఏమంటారు? వీడు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదురా అంటాడు. వీడు ఒక మాట చెబుతాడు, ఒక పని చేస్తాడని కదా. విశ్వాస జీవితంలో ఏం చెబుతామో దానిని అనుసరించి నడవాలా. ఇక్కడ నుండి లేకపోతే నేను బోధించటము ఇట్లుండండి అట్లుండండి అని చెప్పటం ఈజీనే కదమ్మా. అలా చెప్పటం ఈజీనే, అనుసరించి చెప్పటం. అందుకే అనేకులకు బోధించి నీవు ఇక్కడ రాయబడలేదు అనుకుంటా. ఎక్కడుందమ్మా? ఇక్కడ కనపడట్లే నాకు. అనేకులకు బోధించి నీవు అది ముఖ్యం. ముందు ప్రభు చేస్తుంది అదే. సరే, నేను ఇక్కడే సమయం చాలా అవుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు ప్రభు దిగి వచ్చాడంటే ప్రభు దాన్ని చేసి చూపించిన తర్వాత ఇప్పుడు మోషేతో ఏమన్నాడు? ఈ మోషే యెహోవాతో అనంతరం అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళు అంటే ప్రభు తాను మాదిరి చూపించినాక మోషేతో అన్నాడు, నేను దిగి వెళ్ళాను కదా మోషే, ఇప్పుడు నీవేం చేయి, దిగి వెళ్ళుము అన్నాడు. అయితే మోషే ఏమన్నాడు? ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సరే, ఆ తర్వాత 32వ అధ్యాయంలో కూడా అనుకుంటే ఒక మాట మళ్ళా జ్ఞాపకం చేస్తాను. 32వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆ మాటను చూస్తాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నువ్వు దిగి వెళ్ళుము అన్నాడు. ఈ 2 సందర్భాలు ఉన్నాయి కదా. ఇంకా ఈ అధ్యాయం నిర్గమాకాండం మీరు స్టడీ చేస్తే ఆ బుక్లో నేను అక్కడక్కడ మీకు కొన్ని సంగతులు నిర్గమాకాండం మనం బలవర్తమానం కూడా చూస్తూ ఉన్నా. ఈ సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడు మోషేను దిగి వెళ్ళమన్నాడు ప్రభు. 32వ అధ్యాయం 1వ వచనంలోనికి వస్తాం ఇప్పుడు. చూసారా, ప్రభు ఏమో నువ్వు దిగి వెళ్ళమని అంటే మోషే దిగి వెళ్ళటానికి ఏం కాలే? ఇప్పుడు ఇష్టపడ్డాడమ్మా? దిగి వెళ్ళటానికి ఇష్టపడలే. ఒకవేళ క్రీస్తే సర్వోన్నతుడైన దేవుడే, నేను ఇందాక మీకు జ్ఞాపకం చేసినప్పుడు ఆయనంత సర్వోన్నతమైన స్థలంలో వసించేటువంటి దేవుడే దిగి రాకపోతే 7 జాతుల వాళ్ళని వెళ్ళగొట్టడం సాధ్యమయ్యేదా? ప్రభువే దిగి రాకపోతే, ప్రభు అన్నాడు నేను దిగి వచ్చినానని చెప్పాడు. ప్రభువే దిగి రాకపోతే 7 జాతుల వాళ్ళు వెళ్ళగొట్టడం సాధ్యమా? కాదు. ప్రభువే దిగి రాకపోతే 7 జాతులు సాదృశ్యమైనటువంటి పాపమును తీసివేయటం మానవునికి సాధ్యమా? కాదు. ప్రభు తన కార్యం చేసి ముగించిన తర్వాత అన్నాడు, అది ఆయన దీనత్వమును జ్ఞాపకం చేస్తుందని చెప్పినాను కదా ఆ తలంపు యొక్క 2వ భాగంలో. అంటే నేనే అక్కడి నుంచి దిగి రావటానికి ఇష్టపడ్డా. కాబట్టి మోషే, నేను దిగి వచ్చాను కదా, నీకు మాదిరిగా ఉండటం నేను ఇట్లా చేశాను కదా, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయి, ఆ ప్రజల కొరకు నువ్వేం చేయి, దిగిరాయ అంటే ఈయనేమంటాడు? దిగి రావటానికి తాడవ చేశాడంట. అనేకసార్లు ఎక్కటానికి చాలా ఆనందంగా ఎక్కుతాం, దిగిరమ్మంటే ఎంత బాధో. రైట్, నేను దిగను, నాకు ఎక్కటానికేమో అందరినీ కోడేసి ఎక్కి కూర్చుంటాం, కానీ ఇంకా దిగిరమ్మంటే మాత్రం దిగిరాము. ఏమా దిగిరమ్మంటే అనేకసార్లు ఎక్కటానికి ఇష్టపడిన వాళ్ళము దిగటానికి కూడా ఇష్టపడాలా. మోషేతో ప్రభు అన్నాడు, మోషేని చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తా. మోషేతో ఏమన్నాడు అక్కడ ప్రభు?
ఒక సందర్భంలో ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఒక మాటను చదువుతాం. మన ఎక్కడ ఉందా రెఫరెన్స్, మీకు గుర్తుందా? ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడు ఒక సందర్భంలో. సరే, దానికి సమానమైన ఒక మాట జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు చూడండి. ఇక్కడ ఎక్కి రమ్మనే సందర్భం కూడా చాలా బాగుంది ఆ మాట. అయితే దానికి రెఫరెన్స్ నాకు ఇప్పుడు దానికి సమానమైనటువంటి ఒక మాటను చూపిస్తా. అయితే మీకు ఇప్పుడు నిర్గమకాండంలోనే 24వ అధ్యాయము మొదటి వచనాన్ని కాబట్టి ఇక్కడ అందరిని కలిపి చెప్పాడు. కానీ అంతకుముందు మోషేతో అన్నాడు ఎక్కి రమ్మని. సరే, ప్రభు అన్నాడు ఎక్కి రమ్మని. ఆ పర్వతం మీదకి మోషే ఇప్పుడు ఏమయ్యాడమ్మా? ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళినటువంటి మోషే కాబట్టి ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఇప్పుడు ఏమన్నాడు? దిగిపోమ్మన్నాడు. ఇదేందయ్యా, ఎక్కిచ్చింది మళ్ళీ దిగిపోమ్మంటే కష్టం. ఎక్కి రావటానికేమో మోషే బాగానే, దిగిమమ్మంటే ఏం చేశాడంటమ్మా? తడవు చేశాడు. అనేకసార్లు మన విశ్వాస జీవితంలో ఎక్కటానికి ఇష్టపడతాం కానీ దిగటానికి తడవు చేస్తాం. ఇంకా మనకున్న సోర్స్ అన్నిటి ఉపయోగించుకొని ఆడ కూర్చోటానికి దిగి రాం. కాబట్టి విశ్వాస జీవితంలో ఎలాగ ఎక్కుతామో అలాగ మనం దిగటం అవసరం. కాబట్టి ప్రభు అవసరత కొలది దిగిపోమట అంటే మనల్ని మనము దిగిపోవట అనేది నేర్చుకోవాలి. ఎక్కటమే కాదు, దిగటం కూడా నేర్చుకోవాలి. కాబట్టి దాన్ని తడువు చేస్తూ వచ్చాడు. ఇక్కడ 24వ అధ్యాయంలోనికి వస్తే 24వ అధ్యాయము మొదటి వచ్చిన విధాన్ని మీకు జ్ఞాపకం ఉంది. ప్రభువే తనను అక్కడికి ఎక్కి రమ్మన్నాడు, ఎక్కించింది ప్రభువే అని. కాబట్టి ప్రభు ఎక్కించినప్పుడు ప్రభు దిగమన్నప్పుడు దిగిపోవాలి కదా. దిగటంలే మోషే తడవు చేస్తూ ఉన్నాడు. అందుకే నేను ఇప్పుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు రాశాడు ఆ మాట. 75వ కీర్తన 7వ వచనం. 75వ కీర్తన 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును. కాబట్టి హెచ్చించేది ఎవరు? ప్రభువే. హెచ్చించినప్పుడు కొన్నిసార్లు తగ్గించువాడు కూడా ఎవరు? ప్రభువే. అయితే మోషే దాన్ని ఇష్టపడట్లే. హెచ్చించినప్పుడు ఎక్కటానికి ఇష్టపడేటువంటి మోషే దిగిరమ్మన్నప్పుడు మాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడట్లే. ప్రభు ఏమో తాను దిగి రావటానికి ఇష్టపడ్డాడు, మాదిరి చూపించాడు. మోషే చెప్పాడు, అయ్యా నేను మాదిరి చూపించాను కదా, నువ్వు దిగిరా మోషే అంటే మోషే మాత్రం దిగి రావటానికి ఏమయ్యాడంట? తడువు చేస్తూ వచ్చాడు. అందుకే 23వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు అది. కాబట్టి దిగి రావటం నేర్చుకుంటే ప్రభు మరలా హెచ్చిస్తాడు. కాబట్టి నేను మోషేతో ఈ మాట అన్న తర్వాత మోషే యొక్క జీవితంలో నుండి ఒక 3 విషయాలు అక్కడ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ప్రభు దిగి వచ్చిన తర్వాత మోషేను కూడా దిగిరమ్మన్నాడు. ప్రభు ఊరికనే దిగిరమ్మని అనలే మోషేతో. మోషే ఒకవేళ నువ్వు దిగి రావటానికి తడవు చేయొద్దు, నువ్వు దిగి రావాల్సిందే, నేను ఎక్కించి అక్కడ కూర్చోబెట్టాను కదా, నువ్వు దిగి రావాల్సిందే అన్నాడు. మోషే దిగి రావటం వలన మనకి ఏమర్థమవుతుంది? ఎందుకు దిగిరమ్మన్నాడు? మోషే దిగి రావటం వలన ఏం జరిగిద్ది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా 19వ అధ్యాయంలోనికి వస్తాం. నిర్గమకాండము 19వ అధ్యాయము. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 24వ వచనం. అది ఎందుకు మోషేని దిగమన్నాడు అంటే, మోషే నువ్వు దిగు, నువ్వు దిగితే ఏమవుతారంట? అహరోను ఎక్కి రావాలి. ఇప్పుడు అహరోను ఎక్కి రావాలంటే మోషే ఏమవ్వాలా? దిగాల్సిందే. నేను దిగును అన్నాడు మోషే. దిగటానికి తడువు చేశాడు. నువ్వు దిగటానికి తడువు చేస్తే అహరోను ఎట్లా ఎక్కి వస్తాడు? కష్టం కదా అనేక సార్లు. కాబట్టి దిగి రావటానికి ఇష్టపడటం అనేది నీ దీనత్వమును చూపిస్తూ ఉంది, నీ తగ్గింపును చూపిస్తూ ఉంది. కాబట్టి నీ దీనత్వము, నీ తగ్గింపు, నువ్వు దిగి రాగలుగుతూ ఇష్టపడితే
కాబట్టి నువ్వు అహరోను వంటి వారిని తీసుకొని నువ్వు లాగలవు, అంతేనమ్మా. అహరోను ఎక్కి రావాలంటే మోషే ఏం కావాలి? ఇప్పుడు నీతో కూడా అహరోను ఎక్కి రావాలి. అనేక సార్లు నేను ఎక్కి కూర్చుంటే చాలు, ఇంకొకరు ఎక్కి రాకూడదు కదమ్మా. ఏమనుకుంటాం మనం? నేను ఎక్కి కూర్చుంటే చాలు, నాకు వర్తమానం ఉంటే చాలు కదమ్మా, నేను పాటలు పాడితే చాలు, నేను పరిచర్లు ఉంటే చాలు, ఇంకొకరు ఎక్కి రాకూడదు. మళ్ళీ పొరపాటుని ఇచ్చామనుకో మా పరిచయం, మన స్థానం ఇంకొకరికి, మన ముఖాలు చూడలేము, ఇంకా చూడొద్దమ్మా. అంటే మన దగ్గర కాదు, విశ్వవ్యాప్తంగా అన్ని సంఘాలు జరిగే పరిస్థితులే. అంటే దీంట్లో మనం కూడా తీసిపోయిన వాళ్ళం ఏం కాదని కదా. కాబట్టి మనం దిగకపోతే ఇంకొకరు ఎక్కి రారు కదా. వాళ్ళు ఎక్కటానికి కొరకైనా ఏం కావాలి? మనము దిగి రావాలి. మోషేని ఎందుకు దిగమన్నాడు అంటే, మోషే నువ్వే కాదు, నీతో పాటు ఎవరున్నారు? అహరోను. ఈనాడు విశ్వాస జీవితంలో నీ విధేయత, నీ దీనత్వము, నీ తగ్గింపు అనేకులను తీసుకువచ్చేందుకు కొరకై. ఎక్కడ తీసుకొచ్చేందుకు కొరకై? ప్రభు యొద్దకు తీసుకుని వచ్చేందుకు కొరకై. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కి ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు కదా. మోషే దిగిపోయి అహరోను వెంట పెట్టుకొని మరలా ఆ కొండపైకి వస్తే కొండ మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు కదా. ప్రభు యొద్దకు అహరోను ఇద్దరు ఎక్కి వచ్చారు. కాబట్టి మన దీనత్వము మనం తగ్గించుకుని మనం దిగిపోవడం నేర్చుకుంటే ఇంకొకరు వస్తారు పైకి. ఇంకొకరు పైకి రావటం ఇష్టమైనది కాబట్టి మనం దిగం కాబట్టి ఇంకొకరు ఎక్కి రారు. అది ఒక ఆత్మీయంగా పోల్చుకుంటే నీ దీనత్వము, నేను అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలంటే నువ్వేమైపోవాలా? దీనుడు అయిపోవాలి. నువ్వు తగ్గించుకోవాలి, నీ దీనత్వం కలిగి ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 31వ వచనం. గిలాదీయుడగు బర్జిల్లై రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అదొక అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనాయిములో ఉండగా అతనికి భోజన పదార్థంలో పంపించుచూ వచ్చెను. ఎవరైనా? బర్జిల్లై గురించి ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. బర్జిల్లై రొగేలీము నుండి యోర్దాను నదికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. ఏ రాజు అయినా? దావీదు రాజుతో కూడా నది దాటాడు. కాబట్టి ఆయన వయసు గురించి మాట్లాడుతూ, ఆయన వయసు అంట 80 సంవత్సరాలు వయసు కలిగి బహు ముసలివాడై ఉన్నాడు. ఆయన గురించి ఏమని రాయబడింది? మహానాయిము రాజు దావీదు మహనాయిములో ఉండగా ఈ బర్జిల్లై ఏం చేశాడంట? భోజన పదార్థాలను పంపుచూ వచ్చాడంట. ఎక్కడుంది ఆ సందర్భము? ఇప్పుడు వద్దాం, వెనక్కి వస్తాం 17వ అధ్యాయంలోనికి. 17వ అధ్యాయము 27వ వచనం. గిలాదీయుడైన బర్జిల్లయో అలసిన వారై ఆకలుకొని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, అందుకనే మహానాయంలో నుండగా అతనికి అతడు అధిక ఐశ్వర్యవంతుడు అని చెప్పటానికి, బర్జిల్లై అధిక ఐశ్వర్యవంతుడు అని చెప్పటానికి ఈయన తరమబడుతూ అలసిపోయినప్పుడు దావీదు యొద్దకు ఏమేమి తీసుకొచ్చాడు చూడండి. ఆకలి కొని ఉంటే పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు, పేలాలు, తేనె, గొర్రెలు, వెన్నముద్దలు, ఇన్ని తీసుకుని వచ్చిండు. ఆయన వయసు ఎంత అంట? 80 సంవత్సరాల వయసులో ఈయనకు అవసరమమ్మా ఆతిథ్యం. హెబ్రీ పత్రికలో మాట చదువుతాం, ఆతిథ్యం చేయ మరొకడు అంటాడు కదా. కాబట్టి ఆతిథ్యం చేయక మరొకడు అన్న తర్వాత ఆ కింద రెండో మాటలో ఏమనుంది? ఎరుగకయే అది కదమ్మా. 80 సంవత్సరాల వయసులో దావీదు నాకు ఇన్ని మోసుకుని వచ్చాడు. దావీదు యొక్క అవసరత ఎలిగి దావీదు అలసిపోయి ఉన్నాడు కదా, పరామర్శించి అన్ని మోసుకొని వచ్చాడు. మనకు పరామర్శ లేదు, మోసుకొని వచ్చాడు, అంతకంటే లేదు కదమ్మా.
కాబట్టి ఇవన్నీ మోసుకొని వచ్చాడు. ఆయన వయసు ఎంత అంటే అప్పుడు 80 సంవత్సరాలు. దావీదు మర్చిపోయాడా? దావీదు మర్చిపోలే. చూసారా? కాబట్టి గుర్తుపెట్టుకున్నాడు. తన అవసరతలో సహాయపడినటువంటి బర్జిల్లైని, తన అవసరతలు ఉన్నప్పుడు అవన్నీ మోసుకొని వచ్చి తను ఆదరించినటువంటి బర్జిల్లైని దావీదు మర్చిపోలే. అనేకసార్లు మర్చిపోలేం కొంతమందిని కదా. ఇప్పుడు ఆ మర్చిపోలేదు కనుకనే ఈ 34వ వచనంలో ఒక మాట చదువుతాం. ఇప్పుడు 19వ అధ్యాయం 33 కూడా చదువుదాం అక్క. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను. చాలక్క. ఇప్పుడు ఎన్ని అడిగి రాజు మర్చిపోయాడమ్మా? మర్చిపోలే. ఏమన్నాడు బర్జిల్లై అయితే అంటే, అయ్యా నీ వయసు ఇప్పుడు బహు ముసలివాడై 80 సంవత్సరాలు వయసు మళ్ళీంది, ముసలివాడివై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నాకు సహాయం చేసావు, నేను దాటి యెరూషలేములోకి వెళ్తాను, నువ్వు కూడా నాతో యెరూషలేములోకి రా, వృద్ధాప్య మందు నేను నా దగ్గర ఉంచుకొని నేను నిన్నేం చేస్తాను, పోషిస్తాను అని చెప్పాడు. పోషించదు, నాతో కూడా నువ్వు రావాలేను అని చెప్పాడు. అయితే బర్జిల్లై సంకలు కొట్టుకుంటూ పోయాడమ్మా. ఒకవేళ రాజుతో బర్జిల్లై పోయి ఉంటే రాజు ఏదో పోషిస్తాడు కదా. ఈడ ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఎందుకు? ఈడ 80 సంవత్సరాల వయసులో అన్ని మోసపోయి ఇచ్చాడు కదా. అది దావీదు యొక్క మనసులో ఉంది. అందుకే ఆ విషయం ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు దావీదు మళ్ళా ఈ అధ్యాయంలో. నువ్వు నాతో కూడా రా, ఇంక నేను నీకేమిస్తాను, నేను దాటి వెళ్ళిపోతాను, నా సహాయపడ్డావు కదా, నేను యెరూషలేములోకి వెళ్తాను, రాజులుగా నేను పట్టాభిషేకం పొందినాక నిన్న ఒక రాజ్యం, నీకు ఒక సామంత రాజునిగా చేస్తాను అని ఉంటాడు. అయితే సంకలు కొట్టుకోవాలి బర్జిల్లై. కొట్టుకున్నాడమ్మా. ఏమన్నాడు చూడండి అక్కడ 33 వచనం 34. బర్జిల్లై, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖ దుఃఖములకున్న భేదం నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? ఏమన్నాడు అమ్మాయినా? అసలు బర్జిల్లై నేను ఆల్రెడీ మీకు ఒకసారి బర్జిల్లై గురించి మనం స్టడీ చేసినా, మీకు గుర్తుందో లేదో కదా. ఏమంటాడంటే బర్జిల్లై రాజుతో ఇంత సాయం చేసినాక రాజుతో అంటాడు, అయ్యా నా వయసు 80 సంవత్సరాలు, నేను నీతో యెరూషలేమునకు వచ్చి నేనేం చేస్తా, కాబట్టి నేను నీకు ఎలా ఉంటాను? భారంగా ఉంటా అని ఆగిపోకుండా ఏమన్నాడు చూద్దాం. ఇప్పుడు 36వ వచనం. చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడును రాజునగు నీతో కూడా వచ్చుటకు. తర్వాత ఏమన్నాడు? నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి. 38వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను 80 సంవత్సరాలు, నేను వస్తే నాకు ఏదో ఒక పోస్ట్ ఇస్తావు నువ్వు నన్ను, అది నేను వచ్చి నీకు భారం కదా, నేను ఎందుకు కానీ నాతో పాటు ఒక యవనస్తుడు ఉన్నాడు, నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? కింహాము. ఈయనను తీసుకుని వెళ్ళయ్యా అన్నాడు. అంటే బర్జిల్లై తాను దిగిపోవటానికి ఇష్టపడ్డాడు, తాను దీనుడు కావడానికి ఇష్టపడ్డాడు, తాను దిగిపోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తన స్థానంలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు కింహాము వచ్చాడు. కింహమేనమ్మా, కింహాము. కాబట్టి తాను దిగిపోయాడు కనుక తన గురించి, నాకు 80 సంవత్సరాలు వయసు, నేను దిగిపోతే కింహం ఎక్కుతాడు కదయ్యా, ఆయన తీసుకెళ్ళి ఉపయోగపడతాడు నీకేమైనా అన్న తర్వాత ఇప్పుడు రాజు ఏమన్నాడు? 38, 39. నా వల్ల నువ్వు కొనిదంతా నేను చేసేదాన్ని. చూసారా? కాబట్టి ఆ తర్వాత బర్జిల్లై తన స్థలమునకు తాను ఏమైపోయాడంటమ్మా? వెళ్ళిపోయాడు. కాబట్టి అందుకు మోషేతో అన్నాడు, మోషే నువ్వు దిగిరమ్మో, నువ్వు దిగి వస్తే ఎవరు వస్తారు? అహరోను ఎక్కొస్తాడు.
బర్జిల్లై దిగి వచ్చాడు, దిగి రావటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దిగి వచ్చాడు కనుక ఇప్పుడు ఎవరు ఎక్కడానికి అవకాశం వచ్చింది? సింహం ఎక్కడానికి అవకాశం వచ్చింది కదా. కాబట్టి మనం ఎప్పుడైతే దిగటం నేర్చుకుంటామో, తగ్గించుకుంటామో, విధేయత చూపుతామో, మన యొక్క విధేయత అనేకులను ఆయన యొద్దకు తీసుకురావడానికి అవకాశం అవుతుంది. మనం ఎప్పుడైతే దీనులమవుతామో, మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మనం ఎప్పుడు మనము సజీవ యాగంగా చేసుకుంటామో ప్రభుకి, కాబట్టి మన దీనత్వమును చూసి అనేకులు ఏం చేస్తారంట? ప్రభు యొద్దకు వస్తారు. మన దీనత్వం లేకపోతే అనేకులను ప్రభు యొద్దకు మనం ఏం చేయలేం? తీసుకురాలేం. ఈనాడు నిన్ను బట్టి ఒక్కరు కూడా ప్రభు దగ్గర రాలేదంటే కారణం ఏంటి? అంత ఐశ్వర్యవంతుడని బర్జిల్లైని గురించి రాయబడింది. ఇన్ని ఆ రోజుల్లో, ఆ దినాల్లో నేను చదివిన పెద్ద లిస్టు, ఇన్ని తీసుకుని వచ్చాడంటే ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు. బర్జిల్లై ఐశ్వర్యాన్ని వదులుకొని కింహం కొరకు, నేను ఇంకా తన వయసును మర్చిపోయాడు, తన ఐశ్వర్యవంతాన్ని మర్చిపోయాడు, దాని గురించి రాయబడింది. అతడు అధిక ఐశ్వర్యవంతుడని రాయబడింది. అంత ఐశ్వర్యవంతుడు దీనుడైపోతూ వచ్చాడు. తాను దీనుడయ్యాడు కనుకనే దావీదు యొద్దకు కింహం వెళ్ళటానికి అవకాశమైంది. నీ విశ్వాస జీవితంలో ఎందుకు మోషేని దిగమన్నాడు అని అంటే, అహరోను ఎక్కి రావాలి మోషే. నీ దీనత్వము అనేకులను ప్రభు యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా చేస్తుంది. నిర్గమకాండము 32వ అధ్యాయం. కాబట్టి అనేక పర్యాయాలు దిగి రావటానికి ఒకవేళ నువ్వు దీనుడిగా చూపకపోతే నీ అవిధేయత అనంత నష్టాన్ని తీసుకుని వస్తుందో. 32వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. మొదటిగా తడవు చేట ప్రజలు చూచినప్పుడు, ఎప్పుడైతే మోషే దిగిరావటం ఆలస్యం చేశాడో, మీరు తర్వాత చదవండి, అదంతా నేను ఇప్పుడు సమయం కాదు కనుక. దిగిరావటం ఆలస్యం చేయగా ప్రజలు ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడు? వాళ్ళు ఏం చేశారు? ఒక పోత విగ్రహమును చేసుకొని, ఓ ఇశ్రాయేలు, నీవే మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చినవాడు అన్నాడు. అంటే మోషే దిగి రావటానికి ఆలస్యం చేస్తే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి ఎంత గొప్ప నష్టం వచ్చిందో చూడండి. కాబట్టి ఏం చేస్తా వచ్చాడు? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి చాలక. మోషే యొక్క ఆలస్యము ఇశ్రాయేల్ ప్రజల మీదకు దేవుని యొక్క కోపం రగులుకోవడానికి కారణమైంది. అనేకసార్లు మనం దిగి రావటానికి, అంటే మనం దీనత్వంలోనికి తగ్గించుకోలేని దీనత్వంలోనికి రాకపోతే, దీనులు అవటానికి మనం ఆలస్యం చేస్తే ఆ నష్టం అనేకులకి, సంఘానికి కూడా నష్టమే. నీ దీనత్వం లేకపోతే ఇశ్రాయేలీయుల సమాజం అందరి మీదకి ఏమొచ్చిందమ్మా? దేవుని కోపం వచ్చింది. కాబట్టి విశ్వాస జీవితంలో దీనత్వము అనేది లేకపోతే దాని యొక్క పర్యవసానం అంతా ఎవరి మీద చూపిస్తుంది? ఇశ్రాయేల్ ప్రజలమంతా. అవును, నువ్వు దీనుడు కాకపోతే, నువ్వు దిగి రాకపోతే దాని పర్యవసానం అంతా, అంటే ఆలస్యం చేస్తే దాని పర్యవసానం. ఇలాగ నష్టం జరిగిన తర్వాత ఇంకొక ఆయన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. లూకాసు సువార్త 19వ అధ్యాయము. లూకాసు సువార్త 19వ అధ్యాయము. కాబట్టి నేను ఆ వచనాన్ని చదవాలి కానీ అయితే మనకు సమయం లేదు. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, త్వరగా దిగుము. అతడు త్వరగా జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దిగమనగానే దిగటానికి ఏం చేశాడు? త్వరగా దిగాడు. నీ విశ్వాస జీవితంలో అందుకే త్వరగా దిగాడు కనుకనే నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? దిగటానికి ఆలస్యం చేశాడు కనుక మోషేను బట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజలందరి మీద దేవుని యొక్క కోపము వచ్చింది. కాబట్టి దిగుట అనేది నీ దీనత్వాన్ని చూపిస్తుంది. నీ దీనత్వము కాబట్టి అనేకులను రక్షణకు కారణమవుతుంది. నీ దీనత్వము, నువ్వు త్వరపడి దీనుడివై తగ్గించుకుంటే అనేకుల యొక్క రక్షణకు కారణమవుతుంది. నువ్వు దిగిరాటము, దీనత్వంలోనికి రావటం ఆలస్యం చేస్తే నీ ద్వారా అనేకులకు నష్టం వస్తుంది. ప్రభువు కూడా ఆ ప్రజల మీద కోపడినట్లుగా. కాబట్టి నేను ప్రభు ఎందుకు మోషేని దిగిరమ్మన్నాడో నేను మొదటి తలంపుడు జ్ఞాపకం చేశా. అది మనకు అన్వయించుకున్నప్పుడు ప్రభు మనల్ని ఎందుకు దిగిరమ్మన్నాడు, మనం ఎందుకు దీనత్వంలోనికి వెళ్ళాలి అని అంటే అనేకులను సంపాదించుకున్నట కొరకు అనే మాట మీరు పెట్టుకోండి చాలు. ఇప్పుడు రెండవదిగా మోషేని ప్రభు ఎందుకు దిగిరమ్మన్నాడు అనేది చూస్తే నిర్గమకాండము 19వ అధ్యాయం 14వ వచనం.
ఇప్పుడు ప్రభు దిగి వెళ్ళమని తర్వాత మోషే మొదట వెళ్ళలేదు, కానీ తడువు చేశాడు, కానీ నష్టం జరిగింది. అయితే తేరుకున్నాడు మోషే. ఇప్పుడు తేరుకున్న తర్వాత ఏం జరిగింది? ఇక్కడ 19వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చాడు. ఎందుకు ప్రభు మోషేని దిగి వెళ్ళమన్నాడు అని అంటే, ఇప్పుడు రెండో కారణం చెబుతున్నా. ఒకటి, అనేకులను ప్రభు మోషే అహరోను ఎక్కి రావాలంటే మోషే ఏమవ్వాలి? దిగి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు రెండో తలంపు, ఆ తలంపులో ఇప్పుడు మోషే దిగి వెళ్ళాడు. దిగి వెళ్ళింది దేని కొరకు దిగి వెళ్ళమన్నాడు ఇప్పుడు మోషేకి అర్థమైంది. కాబట్టి మోషే దిగి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? ప్రజలను పరిశుద్ధ పరచగా అనే ఒక మాట 15వ వచనంలో ఏమన్నాడు? 3వ నాటికి సిద్ధపరచగా అన్నాడు. 19వ వచనంలో ఏమన్నాడు? 19వ వచనంలో చాలు, బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా అది కంఠస్వరము చేత దేవుడు మోషేకి ఏమవుతున్నాడంట? ఇప్పుడు అర్థమైంది మోషేకి ఎందుకు దిగి వెళ్ళమన్నాడు అని అంటే, ఈ ప్రజలను సిద్ధపరచుట కొరకు, ఈ ప్రజలను సిద్ధపరచుట కొరకు. సిద్ధపరచుటకు ముందు ఆ ప్రజలను ఏమన్నాడు? 3వ నాటికి అంతకుముందు ఏమన్నాడు? పరిశుద్ధ పరచాలి. కాబట్టి ఆ ప్రజలను పరిశుద్ధపరచాలి. ఆ ప్రజలను పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలను సిద్ధపరచాలి. దాని కొరకు ఇప్పుడు మోషే దిగాలి. అంటే మన యొక్క దీనత్వము, మన యొక్క విధేయత, మన తగ్గింపు ఎందుకు ప్రభు దాన్ని కోరుతున్నాడు అని అంటే, ప్రభు తగ్గించుకున్న తర్వాత మాదిరిగా మనం చేసింది దేని కొరకు అంటే, మన దీనత్వము, మన తగ్గింపు, మన విధేయత అనేకుల ప్రజల పరిశుద్ధతలోని తీసుకుని వచ్చిన తర్వాత ఆ ప్రజలను ఆయనను ఎదుర్కొనేట కొరకై సిద్ధపరచగలుగుతూ వస్తాము. మన దీనత్వం ద్వారా, మన తగ్గించుకున్న ద్వారా మనము అనేకులను ప్రభువుని ఎదుర్కొనేట కొరకు సిద్ధపరుస్తాం. అందుకో సందర్భం మనకు తెలుసు, మత్తయి సువార్తలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొనరండి అని కేక వినపడ్డ తర్వాత ఒక మాట, అంతటా సిద్ధంగా ఉన్నవారు ఆయనను ఎదుర్కొనిరి. కాబట్టి ఈనాడు అనేకులను నువ్వు సిద్ధపరచడానికి ఆయన చేతిలో ఒక సాధనంగా నువ్వు ఉండాలి అని అంటే, అటువంటి సాధనంగా అనేకులను సిద్ధపరిచేటప్పుడు ఒక సాధనంగా ప్రభు ఎప్పుడు ఉపయోగించుకుంటాడు నిన్ను అంటే, నువ్వు దీనుడు కావాలి, నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు దీనత్వం లేకుండా ప్రభు నిన్ను అనేకులను సిద్ధపరచుట కొరకేటువంటి సాధనంగా, కాబట్టి ఎంత మాత్రమును కూడా ప్రభు నిన్ను ఇష్టపడు. లూకా సువార్తలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైనను త్రాగక మొదలుకొని ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును, పిల్లలు తట్టుకును, ప్రభు కొరకే ఆయత్తపడినటువంటి ప్రజలను ఎవరైనా యోహాను, బ్యాప్టిజం ఇచ్చి యోహాను. 3వ అధ్యాయంలోనికి వస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. చాలు, ఈ సందర్భంతో మీకు తెలుసు. అలాగే ఆయన చెప్తా సిద్ధపరుస్తూ ఉంటే అనేకులు యోహాను యొద్దకు వచ్చి ఏమయ్యారు? అనేకులను దేవుని యొక్క రాజ్యం కొరకై యోహాను ఏం చేయగలిగాడు? సిద్ధపరిచాడు. దీని యొక్క మర్మము ముందుగానే ప్రకటించబడిన తర్వాత ఇప్పుడు యోహాను దీని అనేకులను సిద్ధపరచడానికి మూలం ఏంటి? ఎందుకు దిగి వచ్చినప్పుడు అంటే ఒక వ్యక్తి యొక్క విధేయత, దీనత్వం అనేకులను ప్రభు రాకడ కొరకే సిద్ధపరచడానికి కొరకే ఒక సాధనంగా ప్రభు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు యోహాను ఉపయోగించుకుంటున్నాడు, అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యోహానులో ఏముంది అనేది మనం చూస్తాం. 11వ వచనాన్ని చదువుతాం. ఇప్పుడు నేను నీళ్ళలో మీ బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను. అది యోహాను యొక్క దీనత్వం. ఆ కిందకు మనం ఇందాక జ్ఞాపకం చేశా, ప్రభువా
నీ చేత నేను బాప్తిసం పొందవలనై ఉండగా, అది యోహాను యొక్క దీనత్వం. అందుకే యోహాన్ని ప్రభు యొక్క చేతిలో బలమైనటువంటి సాధనంగా యోహానుని ప్రభు ఏం చేశాడు? అనేకులను ఆయన రాకడ కొరకే సిద్ధపరచడానికి సాధనంగా ప్రభు ఉపయోగించుకున్నాడు. మన దీనత్వం ఏం చేస్తుంది అంటే, ప్రభువే దీనుడైపోయాడు. మనమేం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. మోషేకి నేర్పిస్తున్నాడు ఈ పాఠం. మోషే నువ్వు దీనుడుగా దిగిరమ్ము అంటే దీనుడు కమ్ము. ఆ తర్వాత మోషేని గురించి చదువుతాం. మోషే వంటి సాత్వికుడు ఇవన్నీ అయినాక రాయబడింది అది కదా. ఇవన్నీ ఆటుపోట్లన్నీ అయినాక మోషేని గురించి ఆ మాట సాక్ష్యం వింటాం. కాబట్టి ఇప్పుడు యోహాను గురించి విన్నప్పుడు యోహాను ప్రభుతో అన్నాడు, నేను ఆయన చెప్పులు మోయటకైనాను వారు మోయటకు నేను యోగ్యుడను. అది ఆయన దీనత్వం. ఆ కారణం చేతనే అనేకులు ఆయన రాజ్యం కొరకే సిద్ధపరిచే ఒక సాధనంగా యోహాన్ని దేవుడు ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఒక వ్యక్తిని గురించి ఏమని రాయబడింది? రాజుల ఎదుటను ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు అపోస్తలుని చూస్తున్నాం. పౌలు అపోస్తలుడు దేవుడు అన్నాడు, ఇతను నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనమై ఉన్నాడు. కాబట్టి ఈయన గురించి జ్ఞాపకం ఆ మాట అన్న తర్వాత కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచ్చిన ఆయన గురించి చదువుతాం ఒక మాట. తగదు కానీ క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడను నేను, అది దేవునికే తెలియను అన్నాడు. ఎవరైనా? ఆయనే. మనం ఏదో చదివినాం కదా, నేను ఏర్పరచుకున్నా సాధనం అన్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటామా? 3వ ఆకాశమునకు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3ఏనా? ఇప్పుడు 3వ ఆకాశం అంటే ప్రభు ఉండే స్థలం అదే. ఆయన 3వ ఆకాశానికి ఎక్కెళ్ళాడంట. ఒకవేళ నేనే ఈయన 3వ ఆకాశానికి ఎక్కెళ్తే ఈ మాట చెప్పగలనా? ఆ తర్వాత ఈయన గురించి చదువుతాం. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? కొరింథీ మొదటి పత్రికలోనికి వస్తాం. ఇప్పుడు ఈయన 3వ ఆకాశానికి ఎక్కిలినటువంటి ఆయన కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. చాలక్క, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నది. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డా. చాలక్క, నేను ఆయన గురించి చెప్పిన మాట చదువుతున్నాను. నేనేమై ఉన్నానో దేవుని వలన అయి ఉన్నాను అని చెప్పటానికి ఆయన ఏమో సామాన్యుడు కాదని చెప్పటానికి ఏమన్నాడంటే, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినా. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు ఈయన గురించి మరొక మాట చదువుతాం. ఫిలిప్పీ పత్రిక చేసుకొనవచ్చును, 8వ దినమున సున్నతి పొందుతిని, ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రోడునై ధర్మశాస్త్ర నియమమున పరిచయునై చాలక్క. ఇది ఆయన గొప్పదనం, అంటే ఆయన ఔన్నత్యం. ఇంకా అపోస్తుల కార్యంలో గమలీయేలు పాదముల యొద్ద ఆయన ఏం చేసినవాడు? ధర్మశాస్త్రమును అభ్యసించినటువంటి వాడు. ఇంతటి వ్యక్తి అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని. అంటే 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళాడంట. తన సాధనముగా ఉపయోగించుకున్నాడు ప్రభు. అంత హెచ్చులోనికి ఎక్కిన తర్వాత దిగిరాటానికి ఒక్క క్షణం పట్ల పౌలు అపోస్తులకి ఏమై ఉన్నాడంటే, నేనేమై ఉన్నాను దేవుని కృప వలనై ఉన్నాను. నీ విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. నీ దీనత్వము అనేకులను నీవు ప్రభు యొద్దకు నడిపించేటువంటి నేను సాధనము ఉపయోగించడానికి, అనేకులను నువ్వు సిద్ధపరచం దేవుని రాజ్యం కొరకు ఎట్ట సాధ్యమేది అని అంటే, నీ జీవితంలో నీ దీనత్వము నేర్చుకున్నట. చివరిగా అది అందుకొరకు మోషేతో అన్నాడు ప్రభు, మోషే నువ్వు దిగి వస్తేనే, కాబట్టి అనేకులను వారిని ఇశ్రాయేల్ ప్రజలను నువ్వు సిద్ధపరిచి నా యొద్దకు తీసుకురావడానికి అవకాశము ఉంది. లేకపోతే నువ్వు దిగి రాకపోతే నువ్వు ఆ పని చేయలేవు. ఆ ప్రకారం మోషే దిగొచ్చాడు, వాళ్ళు పరిశుద్ధపరిచాడు, తీసుకొని మళ్ళీ ప్రభు యొద్దకు తీసుకుని వచ్చాడు. చివరి తలంపు ఇప్పుడు జ్ఞాపకం చేసి అక్కడ ముగిస్తాను. 19వ అధ్యాయం 3వదిగా ఎందుకు ప్రభు దిగిరమ్మన్నాడనే కారణం 19వ అధ్యాయం 24 వచనం నిర్గమకాండం. నువ్వు దిగి వెళ్ళము. చాలు
అది మూడవ చివరి తలంపు. నువ్వు దిగి వెళితే నీతో పాటు ఎవరు రావాలి? అహరోను రావాలి. ఆ సమయానికి మోషేకి ఆ సంగతి అర్థమై ఉండదు. మోషే నువ్వు దిగి వెళితే నీతో పాటు ఎవరు వస్తారు? అహరోను ఎక్కి వస్తారు. ఈ సందర్భము మనకు అర్థం కావాలంటే ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వస్తాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. ఎందుకు అన్నాడు ప్రభు ఈ మాట అనేది మనం చూస్తాం. నిర్గమకాండము 17వ అధ్యాయము మీరు తర్వాత చదవండి. 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు మనం చదవాలి కానీ అయితే నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను. 10, 11 వచనాలు మాత్రం చదువుతాం. పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన ఛేదించినప్పుడు మోషే తన చేతిలో బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అహరోను హూరు ఒకటి ఈ పక్కను. అందుకు చెప్పాడు మోషే నువ్వు దిగి వెళితే నీతో పాటు ఎవరు వస్తారు? అహరోను వస్తాడు. అహరోను ఎందుకు వస్తాడు అని అంటే అహరోను ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పాడు. వారు అమాలేకీల మీద రెఫీదీములు అమాలేకీల మీద జయం పొందటానికి ఇప్పుడు మోషేకి ఒక పక్క ఎవరున్నారు? అహరోను ఉన్నాడు, ఇంకో పక్కన ఊరు ఉన్నారు. కాబట్టి ఇది ఏమి జ్ఞాపకం చేస్తుంది? మూడోది అంటే కాబట్టి ఇప్పుడు ఒకవేళ అక్కడికి అహరోనుగిన లేకపోతే మోషే చేతులు బరువెక్కి దించేశాడు అనుకోండి, ఏమైపోతారు? ఇశ్రాయేలీలు ఓడిపోతారు. అహరోను ప్రభు నువ్వు తీసుకొని నువ్వు దిగితే అహరోను వస్తాడు. కాబట్టి నువ్వు అహరోను దిగిన తీసుకుని వస్తే నీ చేతులు దిగకుండా ఇప్పుడు అహరోను ఏం చేశాడు? ఒక పక్క పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మోషే అలసినప్పుడు ఆ చేతులు దించవలసి వచ్చినప్పుడు ఎవరు తోడున్నాడు? అహరోనే ఉన్నాడు. అంటే ఎందుకు నువ్వు దిగి వస్తే అహరోను వస్తాడు. నీవు అహరోను కలిసి రఫీదీంలో ఈ అమాలేకీలను ఏం చేయగలుగుతావు? అది ఏం చూపిస్తుందంటే నీతో కలిసి పని చేయటాలి అంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు నీకు అహరోను ఉండాలి. నీతో ఎవరైనా కలిసి పని చేయాలంటే నువ్వేం కావాలి? ఇప్పుడు దీనుడవు కావాలి. కాబట్టి మనతో ఎవరైనా కలిసి పరిచయం చేయాలంటే మనం ఏం కావాలమ్మా? దీనులం కాకపోతే మన వద్దకు వచ్చి ఎవరు కలిసి పని చేయరు, ఎవరు కలిసి పరిచయం చేయరు, ఎవరు కలిసి మనతో కూడా కలిసి సమిష్టిగా చదువుతాం. 133వ అధ్యాయంలో ఏమని? సహోదరులు ఏమంటది? ఎంతో అబ్బా మేలంట, మనోహరం అంట. ఇంకేమంటాడు కిందకు వస్తే? అది అహరోను యొక్క గడ్డం నుంచి పారి నిలువ అంగి మీద నుంచి వచ్చి అంటే దాని అర్థం ఏదో తెలిసిన? దానికి వేరే ఆత్మీయ అర్థం చెప్పగలరు ఎవరైనా? గడ్డం నుంచి పారి నూనె అంగీల మట్టుకు ఎక్కడైనా కిందకు వచ్చేటప్పుడు శరీరాన్ని తగిలిందా? రాయబడిందమ్మా అక్కడ. శరీరాన్ని ఎక్కడైనా తగిలిందా? తగ్గలే. అంటే శరీరం కాదు, అంటే ఐక్యతను గురించి మాట్లాడుతూ ఒకవేళ అది శరీరాన్ని తగిలి ఉంటే నేను అనేది వస్తుంది. శరీరాన్ని తగలేదు కనుక కింద వరకు వచ్చేంత వరకు కూడా శరీరాన్ని తగల ఆ తైలం. చదవండి అధ్యాయం మీద బాగా అర్థమవుతుంది మీకు. అదేం చూపిస్తుంది? సహోదరుల యొక్క ఐక్యతను చూపిస్తుంది. ఒకవేళ శరీరాన్ని తగిలితే ఇది వస్తుంది శరీరాన్ని తగలేదు కాబట్టి అది మేలు, అది మనోహరము. ఇంకా కింద అంటాడు ఏమన్నాడు? లెబోన్ అదేమన్నా సౌందర్యాన్ని గురించి కూడా మాట్లాడాడు. అది సౌందర్యం అని కూడా మాట్లాడాడు. అది ఆశీర్వాదము, శాశ్వత జీవము. కాబట్టి మనం తగ్గించుకుంటే, మనం విధేయులమైతే మనతో కలిసి అనేకులు ఏం చేయగలుగుతూ వస్తారు? పని చేయగలుగుతూ వస్తారు. అలాగూ పని చేయగలుగుతూ వస్తే అటువంటి పరిచర్య ఎట్లుంటుందో 133వ అధ్యాయాన్ని అది జ్ఞాపకం చేసుకోవటం మంచిది అనిపిస్తుంది. నేనే వినిపిస్తాను. అది మనోహరం అన్నాడు, అది మేలు అన్నాడు, అది పరిమళ తైలం అన్నాడు, అది ఆశీర్వాదం అన్నాడు, శాశ్వత జీవం అన్నాడు. అటువంటి పరిచర్య. అందుకే మోషేని నువ్వు దిగి వస్తే నీతో పాటు ఎవరు వస్తారు? మన జీవితంలో నేర్చుకుందని ఇక్కడ ముగించేస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో యెరూషలేము కట్టబడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా ఒక మాట అన్నాడు. ఆ మాటని జ్ఞాపకం చేసి ప్రార్థనలోనికి వెళ్తాం. ముగించేస్తాను. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో పనిచేసి ఒక చేతి ఆయుధం పట్టుకుని ఉండేది, తన కత్తి నడుము బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను.
అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. పని మిక్కిలి గొప్పది. అయితే మనం ఎట్లున్నాము? ఎడముగా ఉన్నాం. అన్న తర్వాత ఏమన్నాడు? ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడినో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షమున యుద్ధము అదే జరిగింది. రెఫీదీంలో దగ్గరగా మోషే చేతులు పట్టుకున్నారు అహరోను ఊరు అనేటువంటి వారు. వారి పక్షమున దేవుడు యుద్ధం చేసి ఆ రెఫీదీముల అమాలేకుల మీద జయము అనుగ్రహించిన తర్వాత అక్కడ ఏమన్నారంటే యెహోవా నిస్సి, అంటే యెహోవా ధ్వజం, యెహోవా విజయం అని రాయబడింది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం కలిసి పని చేయటానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిచర్య ఎట్లుంటుంది అని అంటే, కాబట్టి నేను 133వ కీర్తన జ్ఞాపకం చేశాను. అటువంటి పరిచర్యను మనము కాబట్టి మన సంఘాలలో మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి దిగి వచ్చుట అనేది అది మన విధేయతను దీనత్వను చూపిస్తుంది. మోషేకు ఆ ప్రభు ఆ మాట అనటంలో 3 విషయాలు జ్ఞాపకం చేశా. మోషే తడువు చేశాడు, నష్టం జరిగింది. అయితే జక్కయ్య తొందరపడ్డాడు, ఆశీర్వాదం పొందాడు. మన జీవితంలో ప్రభు దిగి వచ్చుట, మన దీనత్వము చూపటం మనం ఆలస్యం చేయకూడదు. దీనులైపోవట తగ్గించుకోవటం అనేది ఆలస్యం చేస్తే నష్టం ఎక్కువ ఉంటుంది. దీనులం అవటానికి తగ్గించుకోవటానికి మనం వెనువెంటనే విధేయత చూపితే దాని యొక్క ఆశీర్వాదము ఎక్కువ ఉంటుంది. అలాగే మోషేని అలాగ దీనుడు దిగిరమంటానికి 3 కారణాలు చెప్పిన. ఒకటి ఏంటంటే మోషే అహరోను ఎక్కి రావట కొరకు, అంటే అనేకులను ప్రభు యొద్దకు తీసుకుని వచ్చుట. రెండోది ఏం చెప్పాను? అనేకులను సిద్ధం చేయటానికి, ఇశ్రాయేల్ ప్రజలను సిద్ధం చేయటానికి దిగిరమని. మనం అనేకులను సిద్ధం చేయటానికి మన దీనత్వం కారణమవుతుంది. నేను ఆ సందర్భంలో 2 వ్యక్తులను కూడా జ్ఞాపకం చేశాను. మూడవది కలిసి పని చేయటకు. అలాగూ ప్రభు మనల్ని ఇటు దీనత్వంలో ఉంచి ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో దేవ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి, 7 జాతుల వారిని మీరు వెళ్ళగొడతాను అన్నారు. దేవా తండ్రి, అలాగూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవా నేను మీ మధ్య నుంచి వెళ్ళగొట్టేదును అన్నారు. దేవ నిర్గమకాండం 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దాని కొరకే నేను దిగి వచ్చాను అన్నాడు. కనుక ప్రభా, మీరే దిగి వచ్చుటకు ఇష్టపడితే, విధేయత చూపడానికి ఇష్టపడితే మా జీవితంలో మేము ఏ పాటి వారము తండ్రి. ప్రభా, అనేక సార్లు మోషేకు వలె మా జీవితాల్లో దీనులు అవ్వటానికి, తగ్గించుకోవటానికి, విధేయత చూపటానికి ఇష్టపడం.